మహర్జాతకుడు 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఏమి మనకిక్కడ పోడు. ఒక్కసారి ఆయన దృష్టి, ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు. ఎవరిని ఒక్క పరుషవాక్యం మాట్లాడడండి. భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ. ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా, వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత, తన బలము చేత, సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటినీ మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి, ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే.